హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక డే వీడియో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇది ఎప్పుడో రావాల్సిన వ్లాగ్, చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ మన ఇంటి ముందుకి బెడ్షీట్స్, కార్పెట్స్ వచ్చినాయి అన్నట్టు. ఇవి మనకు పూజ టైంలో అట్లా వేయడానికి బాగుంటాయి అమ్మవారికి అని చెప్పేసి, తక్కువ రేట్కి వస్తాయి కదా మన ఇంటి ముందుకు వచ్చినాయి అని చెప్పేసి తీసుకోవడానికి వెళ్ళినాం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫుల్ హిందీ, అసలు కన్నడ లేదు, తెలుగు లేదు, సగం సగం తెలుగు మాట్లాడుతుంది. నిజంగా మన భాష రాని వాళ్ళు మాట్లాడితే క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది కదా, నాకు కూడా బాగా అనిపించింది. ఇది మనం తీసుకుంది. ఇది ఎంత పడ్డదంటే 300 or 350 పడ్డది. చాలా పెద్దగానే ఉంది. బట్ ఎక్కువ పడ్డదా తక్కువ పడ్డదా అని చెప్పేసి చెప్పండి. నాకైతే బాగా అనిపించింది. పూజ టైంలో వేయడానికి అమ్మవారి దగ్గర మనం లక్ష్మీ పూజ, దివాళీ పూజ చేస్తాం కదా, అట్లాంటి టైంలలో యూజ్ అవుతుంది. ఇంటి ముందుకే వచ్చింది. 350 అని చెప్పేసి తీసుకున్నా. ఎక్కువ నాకైతే తక్కువకే వచ్చింది అనేసి అనిపించింది. చాలా అందరం తీసుకున్నాం. ఈ ఫ్లాట్లో అందరం తీసుకున్నాం. ఈ మధ్య ఏం తీసుకున్నా అందరూ ఒకరు పిలిస్తే ఇంకా మొత్తం సేలింగ్ అంతా మా బిల్డింగ్లోనే అయిపోతుంది. మేమే తీసుకుంటున్నాం అన్నట్టు అన్నీ. అంటే అందరి దగ్గర అన్నీ ఒకే రకంగా అయిపోతుంది. ఈసారి ఇంకా అమ్మవారి పూజ ఎక్సైటెడ్గానే ఉన్నారు. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే సేమ్ టు సేమ్ అందరు ఇళ్లలో దీపంలో తీసుకున్నప్పుడు అందరం ఒకేలాగా తీసుకున్నాం. కార్పెట్లు తీసుకున్నప్పుడు అందరూ ఒకేలాగా తీసుకున్నారు. ఇంకొకవేళ శారీస్ తీసుకుంటే కూడా ఒకేలాగా తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఏమవుతుందో ఏమో తెలియదు. నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. నేను జస్ట్ ఊరుకున్నాను. వాళ్ళు ఏదంటే అది పెద్దవాళ్ళు కదా అంటున్నాను. అప్పుడు ఫ్లోలో ఎట్లయితే అట్లా చూసేసి వెళ్ళిపోదాం. ఇంకా నేను ఈయనకు చూయిస్తున్నా ఎట్లుందే అని చెప్పేసి అంటే బాగుంద్ర మమ్మీ, తక్కువ వచ్చింది అనిపిస్తుంది నాకు కూడా అనేసి అన్నది. 2-3 డేస్ నుంచి ఇంకా బట్టలు ఉతకలేని. చూడండి ఎన్ని మన బట్టలు అయిపోయినాయి, ఫుల్ బట్టలు అయిపోయినాయి. ఇంకా వీటి అన్ని కలర్ పోతుందేమో, మళ్ళీ కలర్ అంటితే బట్టలు పాడైతాయి కదా అని కొన్ని బట్టలు కొన్ని దాంట్లో వేసా. ఇన్ని బట్టలు ఉన్నాయి, బెడ్షీట్లు చేంజ్ చేయాలి. వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా బెడ్షీట్లు చేంజ్ చేస్తూనే ఉంటాను, చెయ్యాలి కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకేం చిన్నపిల్లలు ఉన్నారో, ఎప్పుడు చూడు బెడ్షీట్లు ఉతుక్కుంటూ బట్టలు ఉతుక్కుంటూ కూర్చుంటా, ఆ బెడ్ కింద ఏమైనా పిల్లల్ని దాచిపెట్టినావా, ఎందుకు చేస్తాను ఇట్లా అని చెప్పేసి అంటారు. మేము వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ అయిపోయింది అనుకోండి, వింటర్లోకి వెళ్తే అప్పుడు వాష్ చేస్తారు. మళ్ళీ అది కంప్లీట్ అయిపోయి ఇట్లా సీజన్ చేంజ్ అయితేనే వాష్ చేస్తారు. నేను మాత్రమే ఊరికే వాష్ చేస్తూ ఉంటాను. తిడుతూ ఉంటారు అన్నట్టు, అట్లా వాష్ చేయదు, ఎందుకంత వాష్ చేస్తాం, ఎప్పుడు నీట్గానే ఉంటారు కదా మీరు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అవసరమా ఇదంతా అని అంటారు. ఏమో నాకు అట్లా నచ్చదు. ఖచ్చితంగా 50 మెయిన్ ఏమంటారు, ఎక్కువ వెయిట్ ఉన్న బెడ్షీట్స్ అయితే ఒక 15 డేస్కి ఒకసారి వాష్ చేస్తాము. నార్మల్గా బెడ్ కవర్స్, బెడ్ పైన ఉండే బెడ్షీట్స్ అయితేనేమో వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. ఇక్కడ లంచ్కి అనేది చపాతీ చేస్తున్నాను. ఫుల్గా ఇంకా ఫాస్ట్గా చేద్దాం, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆ బెడ్షీట్లు అవన్నీ ఉతికేసి మళ్ళీ తను వస్తాడు కదా లంచ్కి. ఇంక నేను నా పని నేనే అనుకుంటూ ఉంటే మళ్ళీ తను తినాలి కదా, తను తినేసి తను వెళ్తాడు కదా, మళ్ళీ తను వెళ్ళాకైనా సరే మళ్ళీ వర్క్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేను. ఇంకా బట్టలు అవన్నీ వాష్ చేసేసి ఇంక ఇక్కడ ఈయన కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు. ఎందుకంటే తను తినేసి తను వెళ్ళిందంటే మళ్ళీ హ్యాపీగా అప్పుడు నేను మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఆ వేలో ఆలోచించి అట్లా వర్క్ అనేది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఎంతసేపు బట్టలు ఉతకడము, అంట్లు కడగడము, ఫుడ్ ప్రిపేర్ చేయడం, ఇదే రొటీన్ రిపీట్ అవుతుంది. నా గురించి నేను కేర్ తీసుకోవడం మర్చిపోయి మోస్ట్లీ ఒక 2 years అయిపోతుందేమో. లిటరల్లీ నా కలర్ అయ్యిండొచ్చు, నా హెయిర్ అయ్యిండొచ్చు, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. బాడీ మొత్తం ట్యాన్ అయిపోయింది. హెయిర్ ఫాల్ అంటే టూ మచ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎంత హెయిర్ ఫాల్ ఉందనేది నేను మీకు చూపిస్తా. కొద్దిగా అయినా సరే నా పైన నేను కేర్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా. అందరూ చెప్తున్నారు, ఏంది వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా అయిపోతున్నావు, ఎందుకు ఇట్లా అవుతున్నావు అని చెప్పేసి అంటున్నారు. మీకు ఇప్పటివరకు చెప్పలేను కదా, ఇది హెయిర్ ప్యాక్ అన్నట్టు. ఇది నేను ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తాను నేను ఈ హెయిర్ ప్యాక్. ఎందుకంటే హెయిర్ షైనింగ్ అవ్వడానికి, కలర్ అవ్వడానికి, హెల్దీ అవ్వడానికి, అండ్ మొత్తం మనకి ఇలా చిన్న చివరిలో పగుళ్ళు ఉంటాయి కదా, అదంతా స్మూత్గా అవ్వడానికి, ఫస్ట్ హెయిర్ అనేది స్మూత్గా చేయడం కోసం అని చెప్పేసి నేను ఇది ప్రిపేర్ చేసుకున్నా. ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హెన్నా. హెయిర్ కలర్స్ ఈ మధ్య చాలా వేస్తున్నారు కదా, అవి ఏం వేయకుండా ఇది న్యాచురల్గా మంచి కలర్ ఇస్తుంది. నేను హెయిర్ ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తానో నాకు తెలియదు. అందరూ దిష్టి తగులుతుంది చూపీకు అంటున్నారు. అందుకే నేను హెయిర్ చూపిస్తానని చూసిరా. నా చెయ్యి ఎంత రెడ్గా అయింది. ఇంకా హెయిర్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది. నేను హెయిర్కి యూస్ చేసిన చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని నేను తీసుకుంటున్న హెయిర్ అండ్ బాడీ కేర్ చేద్దాం అనుకుంటున్నా. హాస్పిటల్కి వెళ్తాను, అది కూడా ఒక వీడియో పెడతాను. పార్లర్ అక్క దగ్గరికి వెళ్తాను, అక్కడ కూడా పెడతాను. ఇక్కడ ఈవినింగ్ టైంలో తను ఉండేసి నాకు ఫ్రెంచ్ ఫ్రై కావాలని చెప్పేసి అని అన్నాడు. అందుకని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నా తన కోసము. సో చూద్దాం, మన పైన మనం ఒక 10% అనే కేర్ పెట్టుకోవాలి. నాకైతే ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఈయన ధ్యాసనే ఉంటుంది. ఈయన తిన్నాడా లేదా, ఈయనకు నచ్చిన కర్రీ చేయాలి, ఈయన ఇంటికి ఎప్పుడు వస్తాడు, ఈయన డ్యూటీకి ఎప్పుడు వెళ్తాడు, ఈయన పైన ఉన్న కాన్సన్ట్రేషన్లో ఒక 5% నా పైన నేను నిజంగానే సినిమాలో హీరోయిన్ అయిపోయేదాన్నేమో.
ఏదో చదువుంటే కలెక్టర్ అయిపోయేదాన్నేమో. అంత కోపం వస్తుంది ఈ మధ్య నాకు. అందరూ తిడుతున్నారు, ఏంది ఇట్లా అయిపోతున్నావు, వచ్చినప్పుడేమో ఎంత బాగున్నావు, ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతున్నావు, ఈ ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా ఎందుకు ఇట్లా అవుతావు అంటారు. కానీ ఏమో నేను ఇంట్లో ఖాళీగా ఉంటానో బిజీ ఉంటానో నాకు తెలియదు గైస్. నేను ఏం పని చేయ గైస్, కనిపించడానిలాగా అయిపోతా, ఇంట్లోనే ఉంటా బట్ బ్లాక్ అవుతా. నాకు ఇక్కడ వాటర్ అస్సలు పడట్లేదు. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల ఎయిర్ ఫాల్ అయితే టూ మచ్ ఎయిర్ ఫాల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఎంత ఎయిర్ పోయిందని. మేము ఈ రూమ్లోకి వచ్చినప్పుడే ఒకసారి మేము హెయిర్ ఇచ్చి అంట్లో అవి కొనుక్కున్నాం. మీరు అందరు చూసిరు అట్లా ఇయ్యొద్దంట అని కూడా అన్నారు. అంత డబల్ హెయిర్ అయింది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి. ఫుల్ హెయిర్ లాంగ్ ఉంటే ఏంది అది మొత్తం ఊడిపోయి వాల్యూమ్ అంతా తగ్గిపోయింది. నాకు ఎంత చిరాకు వస్తుంది. నేను ఎక్కడ హెయిర్ కూడా వదిలేను, మొత్తం ఎప్పుడు ఆయిలే పెడుతున్నాను కానీ అది ఉండట్లేదు, మొత్తం ఇంట్రెస్టే లేదు. ఫుల్ హెడేక్ వస్తుంది, హెయిర్ ఫాల్ అయితే టూ మచ్ అవుతుంది. చూద్దాం ఇక అది ఎట్లయితుందో. కొద్దిగానే హెయిర్ కేర్ తీసుకోవాలి ఈ సమ్మర్ మొత్తంలో అనుకుంటున్నా. ఇక్కడ వేడి ఫ్రెంచ్ ఫ్రై అయితే తయారైపోయింది మా శ్రీవారి గారి కోసము. తింటున్నారు చూడండి, దున్నపోతులాగా తింటాడు. వైఫ్ బాధ పట్టించుకోడు ఇడియట్. ప్రయారిటీస్ ఉండాలి కదా గైస్. మా ఆయన తినాలి, హ్యాపీగా ఉండాలని నేను ఎట్లా అనుకుంటాను. మా ఆవిడ కూడా అందంగా ఉండాలి అనుకోవాలి కదా. హెయిర్ అంతా పోతుంది మహి, నేను ఎయిర్ పోతుంది బ్లాక్ అవుతుందంటే నువ్వు ఎట్లున్నా క్యూట్గానే ఉంటావు అంటాడు. ఎందుకంటే డబ్బులు పోతాయి కదా, అబ్బాయిలు ఇట్లనే చెప్తారు మనకు.